అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మంచిర్యాల జిల్లాలో ఆదివాసీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉడుంపూర్లో అటవీ శాఖకి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆదివాసులపై దాడును నిరసిస్తూ అటవీ శాఖ అధికారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని ఉడుంపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి తాగునీటి సరఫరా నిలిపివేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఉడుంపూర్లో పోడు రైతుల భూముల్లోకి వెళ్లిన ట్రాక్టర్లను సీజ్ చేయడంపై గ్రామస్తులు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసులు ఏమంటున్నారు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అటవీ శాఖ చర్యలను నిరసిస్తూ ఏకంగా సహాయ నిరాకరణ ప్రకటించారు. మనతో పాటుగా స్థానిక గ్రామస్తులు ఉన్నారు. అసలు ఉడుంపూర్లో అటవీ శాఖకు సంబంధించి మీకు ఉన్న గొడవ ఏంది? అటవీ శాఖకు పూర్తిగా మీరు సహాయ సహకారాలు అందించమని చెప్పడానికి కారణాలేంటి? ఇప్పుడు అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ట్రాక్టర్లు నడిపిస్తున్నాం, పని నడుస్తున్నది, వ్యవసాయాలు సాగు చేసుకుంటున్నాం. ఇప్పటికీ అప్పుడు ఏ చట్టం ఉన్నది, ఇప్పుడు ఏ చట్టం ఉన్నది? అప్పుడు అదే రూల్ కదా, ఇప్పుడు ఉన్న రూలే కదా. అప్పుడు దున్ననిచ్చారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు దున్నలిత్తలేరు? ఇప్పుడు కొంత ప్రజలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే మొన్న కూడా మన ఇందిరమ్మ ఇచ్చిర్రు సార్. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇంత ఉసుక కూడా తేనిస్తలేరు. ఇంత కొంత మన ఇంట్లకు తీసుకొద్దామన్నా ఇంత ఉసుక కూడా తేనిస్తలేరు. సీసీ రోడ్ ఇద్దామన్నా అవిటి కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. మరి మా గ్రామాలు ఎలా డెవలప్ కావాలి, మేము ఎలా బతకాలి? మరి గ్రామాలు డెవలప్ కావాలంటున్నారు. మరి ఇలాంటి మనకు దౌర్జన్యాలు, ఇలాంటి మన మీద కేసులు పెడితే, ప్రశ్నించే గుంతల మీద కేసులు పెడితే ఎలా డెవలప్ అవుతాయి గ్రామాలు? ఉడుంపూర్లో అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడతారు సార్. మేము రైతులం ఎప్పటి నుంచో భూములు చేసుకుంటాం. 50 ఏళ్ళే కావచ్చు దగ్గర మాకు చేసుకోవడం బట్టి మాకు పట్టలు వచ్చిన భూములలో ట్రాక్టర్లు పెట్టుకొని మేము పనులు చేసుకుంటామని ఎప్పుడు చేసుకుంటున్నాం. ఇప్పుడు మొన్న కూడా చేసుకుంటామని ఇక పత్తులు వేసుకున్నాం. ఇప్పుడు వానలు పడ్డాయి, పొలాలు దున్నిపిస్తామని కేజీలు పెడితే అస్సలు పెట్టించడం లేదు. మీరు మీ పట్టలు మా ముంగట నడయి, మీరు మా దగ్గర నాకు ఇదే రూల్స్ ఉంటుంది, నేను ఖచ్చితంగా ఇదే రూల్స్ పాటిస్తాను, మీరు ఎక్కడ పోయి చెప్పుకోండి అని అంటే ఇక మేమేం చేసుడు సార్, బతిమిలాడి గదులు పెట్టినాం. సార్ మీరేమన్నా చేయండి, మా కడుపు మీద కొట్టుకుంటారు, మాకు ఏదైనా కానీ మాకు మంచి పని మీరే సహకరించి ఉంటుంది సార్. మాకైతే పట్టలు ఉన్నాయి, మేమేం దొంగలం కాదు, లంగలం కాదు, మేమేం దొంగతనం చేస్తలేము. మీరు సహకరిస్తేనే బతుకుతాం సార్ అంటే అస్సలు గినుడు లేదు సార్. గ్రామ పంచాయతీ నుంచి అటవీ శాఖకు సహాయం చేయము, వాళ్ళకు నీళ్లు కూడా ఇయ్యము. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు అయినా అన్ని బూతులు మాట్లాడిండు. మీకు నాతోటి ఎటువంటి సాయం నాతోటి కాదు, నా రూల్సే ఇంత, నేను ఎక్కడ ఉన్నా కానీ నేను ఇంతే స్ట్రిక్ట్గానే ఉంటా. నేను మీకేం చేయలేను, మీరు ఎక్కడికి పోతారో పోండి అని మాకు 4 గంటలు నీరాట దీక్ష చేసినట్టుగా ఎండలు చేసినాం సార్. ఇప్పుడు మాకు ఇక్కడ లేపి మళ్ళీ మాకు నమ్మించి పోయి మా మీద పిటిషన్ ఇచ్చింది సార్. అక్కడ పిటిషన్ ఇచ్చినాక ఇక మేమేం చేసినాం, మా పిటిషన్ మేము కూడా ఇచ్చుకున్నాం. మాకు అన్న మాటలు మేము అన్ని కడుపులో పెట్టుకుని మాకు ఏదైనా సాయం చేస్తారు కావచ్చు అనుకున్నాం. తర్వాత పోయి మాకు ఇంత మోసం చేస్తారని మేము కూడా పిటిషన్ వచ్చి మా దగ్గర మేము కూర్చున్నాం. మా గ్రామ పంచాయతీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు రావద్దు, మాకు ఏ సాయం చేయకపోయి వాళ్ళు జంగల్లో పోయినప్పుడు మేము దొంగతనం చేస్తే మా మీద ఏమైనా కేసులు చేసుకొని మేము దొంగతనాలు చేయం. మేము ఇప్పటికి కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయం సార్. మా కడుపుకు మేము బతుకుతాం, మేము గరీబోళం. వాళ్ళు మాకు ఏ సాయం చేస్తే ఏం చేయకొని వాళ్ళు మేము చేయమని తెగదెంపు అన్నారు కదా. మాకు పట్టలు ఇచ్చిన వాళ్ళు రావాలి మా దగ్గర, కానీ మేము రోడ్డు మీద కూర్చున్నాం సార్. ఏం సాయం చేసి లేదు, నీళ్ళు ఇచ్చి లేదు, ఏమి ఇచ్చి మా ఉడుంపూర్లో ఏది ఇవ్వాలి? మా ఊరితో సంబంధం లేనప్పుడు వాళ్ళతో మాకు సంబంధం లేదు. వాళ్ళు కూడా ఉండదు, వాటర్ బాడిగా ఏది ఇవ్వద్దు, దుకాణాలు మొత్తం ఇవ్వద్దని చెప్పేసినాం మేము. ఉడుంపూర్లో తీసుకున్న నిర్ణయం మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది? ఇప్పటికే ఖానాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆదివాసీల మీద, పోడు రైతుల మీద అక్రమంగా అటవీ శాఖ అధికారులు జులుం చెలాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వెడ్మబోజే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెడ్మబోజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఉడుంపూరుకు గ్రామస్తులు తీసుకున్న సహాయ నిరాకరణ ఉద్యమం ఏ వైపు దారితీస్తుందో చూడాలి. ఎవరి కోసం ప్రవీణ్తో నరేష్ ఉడుంపూర్ నుండి.